హాయ్ అండి. చెన్నా మసాలా కర్రీ చేయడం కోసం అయితే చెన్నాని ఓవర్ నైట్ బాగా నానబెట్టి తీసుకోవాలి. ఇందులో 3 కప్పుల వరకు వాటర్ పోసుకొని, రుచికి సరిపడా సాల్ట్, బిర్యానీ ఆకు ఈ విధంగా తుంచి వేసుకోండి. 2 నిమిషాలు దాల్చిన చెక్క, కొద్దిగా ఆయిల్ పోసుకొని వీటిని మెత్తగా ఉడికించి తీసుకోవాలి. మిక్సీ జార్ తీసుకొని అందులో ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి, అల్లం ముక్కలు వేసుకొని మెత్తగా పేస్ట్ చేసి తీసుకోవాలి. ఈ పేస్ట్ చేసుకున్న అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయని ఒక బౌల్‌లో వేసి పక్కన పెట్టుకోవాలి. అదే మిక్సీ జార్‌లో టమాటా ముక్కల్ని వేసుకొని టమాటాలను కూడా మెత్తగా పేస్ట్ చేసి తీసుకోవాలి. చూడండి చెన్నా అంతా మెత్తగా ఉడికిపోయింది కదా! కుక్కర్‌లో 2 స్పూన్ల వరకు ఆయిల్ పోసుకొని, ఆయిల్ వేడయ్యాక ఇందులో మనం మిక్సీ పట్టిన వెల్లుల్లి, అల్లం, ఉల్లిపాయ పేస్ట్‌ని వేసుకొని, ఈ పేస్ట్ అంతా కూడా పచ్చి వాసన పోయేంత వరకు లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వీటిని ఆయిల్‌లోనే ఫ్రై చేసుకోవాలి. ఇవంతా ఫ్రై అయిన తర్వాత ఇందులో టమాటా పేస్ట్‌ని కూడా పోసుకొని, టమాటా పేస్ట్‌లోని పచ్చి వాసన పోయేంత వరకు 2 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోండి. ఇందులో ఆయిల్ అని రిలీజ్ అయిన తర్వాత పావు టీ స్పూన్ పసుపు, 2 స్పూన్ల కారం, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ చన్నా మసాలా, 1 స్పూన్ గరం మసాలా వేసుకొని వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. ఈ మసాలాలంతా కూడా ఆయిల్‌లోనే బాగా ఫ్రై అయ్యి ఇందులో నుండి ఆయిల్ అంతా రిలీజ్ అవ్వాలి. అంతవరకు ఫ్రై చేసుకోవాలండి. ఇందులో మనం ఉడికించి పెట్టుకున్న చెన్నా అంతా వేసుకొని అంతా బాగా కలుపుకోవాలి. ఈ స్టేజ్‌లో ఉప్పు, కారం అంతా చెక్ చేసుకోండి. మరో కొద్ది వాటర్ పోసుకొని మూత పెట్టి 5 నిమిషాలు బాగా ఉడికించి తీసుకుంటే మన చెన్నా మసాలా కర్రీ రెడీ.